హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన మటన్ తిని 13 మంది అస్వస్థతకు గురవగా ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి ఆర్టీసీ ఉద్యోగిగా గుర్తించారు. నిల్వ చేసిన మటన్ తినడం వల్లనే అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. బోనాల సందర్భంగా ఆదివారం మటన్ తెచ్చుకుని తినగా మిగిలిన మాంసాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఆ మాంసాన్ని మరుసటి రోజు వేడి చేసి మళ్లీ తిన్నారు. అంతే, ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 12 మంది చికిత్స పొందుతుండగా వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉంది. ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన మాంసాహారాన్ని మళ్లీ వేడి చేసి తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తోంది. ఆహారం విషపూరితం కావడం వల్లే ఇంతటి ఘోరం జరిగిందంటున్నారు. ఈ ఘటన స్థానికులను ఉలిక్కి పడేలా చేసింది. ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన ఆహారం, మరీ ముఖ్యంగా నాన్ వెజ్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు డాక్టర్లు. మాంసాహారం ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం, తర్వాత వేడి చేసుకుని తినడం చాలా ప్రమాదకరం అంటున్నారు. ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయొద్దంటున్నారు. ఒకవేళ ఆహారం మిగిలితే బయట పడేయడమే మంచిదంటున్నారు.